వైఎస్ జగన్ పై ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఫైర్ అయ్యారు. జగన్ ఆనాడు వై నాట్ 175 అని పదే పదే చెప్పబట్టే వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన ఘటనను కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని చూడడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లు అబద్ధాలు ప్రచారం చేసినందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారని అన్నారు. పరామర్శ పేరుతో మరొకరి ప్రాణాలు తీసిన వ్యక్తి జగన్ అని కొనకళ్ళ నారాయణరావు మండిపడ్డారు. వైసీపీ కార్యకర్త బెట్టింగ్లకు అలవాటు పడి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో వై నాట్ 175 అనే మాటలకి ప్రభావితమై బెట్టింగ్లు కట్టి అప్పులు చేసి అప్పుల పాలైపోయి సుమారుగా 30 కోట్ల రూపాయల అప్పుల పాలైపోయి ఆ అప్పులు ఒత్తిడికి తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంటే అతను పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే పోలీసు అధికారులు చెప్పారు, మీ యొక్క నిర్లక్ష్య వైఖరికి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మీకు మేము తక్కువ సంఖ్యలో వచ్చి పరామర్శ చేసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. ఆయన పాపులారిటీ కోసం తన పోయిన ప్రతిష్టను మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పి ఇవాళ ప్రజలు అతన్ని తిరస్కరించారు. 11 ఓట్లకే పరిమితం చేశారు. మళ్ళీ బలప్రదర్శన చేసి జనాలను తీసుకుని మళ్ళీ అతను నాయకుడిగా కనపడాలని చెప్పి ఇవాళ పరామర్శ పేరుతో గుంటూరు మీదుగా పల్నాడు బయలుదేరితే గుంటూరు బైపాస్ రోడ్లో మళ్ళీ యాక్సిడెంట్. సింగన్న అనే వైసీపీ కార్యకర్త అతని మీద అభిమానంతో అతను జగన్మోహన్ రెడ్డి చూస్తాకు వస్తే జగన్మోహన్ రెడ్డి కారు కిందే అతను పడి సరిపోతే పట్టించుకోని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రోజున సింగన్న అనే అతను నీ మీద అభిమానంతో వచ్చి కనీసం నువ్వు పరామర్శకు బయలుదేరావు, పరామర్శ తర్వాత చేదురు కానీ ముందు నీ కారు కింద పడి చనిపోయిన అతనికి వైద్యం చేసే మానవత్వం కూడా లేదని దగ్గర అతన్ని నిర్లక్ష్యంగా అతను పక్కగా లాగేసేసి మీరు కేరళ ముందుకెళ్ళిపోతే ఇవాళ రోజున చనిపోతే అతను వెంటనే వైద్యం చేసి ఉంటే అతను బతికుండేవాడు.